చెల్లిని కాలేజ్ హాస్టల్ దగ్గరికి డ్రాప్ చేద్దామని వెళ్ళిన అక్కకు ఎదురైన ఇన్సిడెంట్ ఒక చెత్త ఆ చెల్లి నాకు పెట్టింది, అన్నా నాకు ఎలా అయినా సరే ఏదో ఒకటి చేసి వాడికి. నేను నా చెల్లి తిరుపతి బస్ స్టాండ్లో 17వ తేదీ నవంబర్ 2025 తిరుపతి బస్ స్టాండ్ దగ్గర పల్లె వెలుగు బస్ స్టాండ్ ఉంది. అక్కడ 5 నుంచి 6 గంటల మధ్యలో కాలేజ్ హాస్టల్కి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నామన్నా. వెయిట్ చేస్తుంటే నా చెల్లెలు బస్ కండక్టర్ దగ్గరికి వెళ్ళింది, బస్ ఏ టైంకి వస్తుందో కనుక్కోవడానికి, బస్ టైమింగ్స్ కనుక్కోవడానికి. అంతలో ఒక ఎద్ద వచ్చాడు. ఒక ఎద్ద వచ్చి మాకు ఒక 10 ఫీట్స్ అలా డిస్టెన్స్లో ఎవరో, నేను ఫస్ట్లో ఎవరో అనుకున్నా, ప్యాసింజర్ మాలా ప్యాసింజర్ అనుకున్నా. తన జిప్ ఓపెన్ చేసి నాకు ఫస్ట్లో భయం వేసింది. ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నాను, ఫస్ట్లో భయం అయింది. తర్వాత నా ఫోన్ తీసుకొని ప్రూఫ్ కోసమని వీడియో రికార్డ్ చేసుకున్నాను. వీడియో రికార్డ్ చేసుకుని పక్కన ఇద్దరు అన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ తీసుకుందామని అడిగిన. వాళ్ళిద్దరు హెల్ప్ చేయడానికి రాలేదన్న, వాడిని పట్టుకోవడానికి కానీ ఏమీ రాలేదు. ఇదే ఇన్సిడెంట్ మీ అమ్మకో మీ అక్కకో చెల్లికో ఇలానే జరిగితే అన్న ఇలా చేస్తున్నాడంటే రియాక్ట్ ఎందుకు అవ్వర్రా మీరు? నాకు అర్థం కాదు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలలోనే ఆడవారికి, చిన్న పిల్లలకి సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడుంటుందన్న. తిరుపతి పోలీసులు ఈ ఇన్సిడెంట్ పైన ఎలాగైనా చర్య తీసుకుని వాడికి శిక్ష పడేలాగా చూడండి అన్న, ప్లీజ్ అన్న. వాడికి ఇప్పుడు శిక్ష పడితేనే దీంతో ఆగుతాడు, లేదంటే రేపు వేరే అమ్మాయికి. తను ఎంత బాధపడుతుందంటే చెప్పలేనంత బాధపడుతుంది. ఇలా నాకు జరిగినట్టుగా ఇంకెవ్వరు పిల్లలకు కూడా ఇలా జరగకూడదన్న. అసలే చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇలాంటి ఎలా అయినా సరే తిరుపతి అధికారులకి తెలిసేలాగా చేసి వాడిని పట్టుకొని వాళ్ళకి న్యాయం చేయొచ్చమని కోరుతున్నారు వాళ్ళు. అది మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్.